అరే! మన సౌత్ ఇండియన్‌కైతే ఇడ్లీ, దోస గిసుంటియి మ్యాండేటరీ ఉంటాయి కదా! పొద్దుగాల ఇగ మొగుడు, పెళ్ళాలు ఇద్దరు జాబ్ జేసుంటే నానబెట్టి, రుబ్బి ఓళ్ళకి పెద్ద పంచాయతీ ఉంటది. గసుంటప్పుడు మనం మార్కెట్‌లో బగ్గ రకాల ఇన్‌స్టంట్ దోస మిక్స్‌లు ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటాం. కానీ పంచాయతీ ఏందంటే అందులో కెమికల్స్ ఉంటాయి, అసలు ముక్కుంటాయి, పిరముంటాయి. ఇవన్నీ పెద్ద పంచాయతీ ఉంటది కదా! గసుంటప్పుడే సారంగ్ మామ్స్ కిచెన్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే మేము మంచిగా కొర్రలదొకటి, పెసరట్టుదొకటి ఇన్‌స్టంట్ దోస మిక్స్ ఆర్డర్ పెట్టామన్నట్టు. అబ్బా! ఇందులో బెస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే మనకు లేబుల్ మీద ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అవి కూడా రాసుంటాయి. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కూడా రాసుంటాయి అన్నట్టు. చాలా మంచిగా ఫ్రెష్‌గా మనకు చేయంగానే చాలా మంచి టేస్ట్ ఇంట్లో చేసినట్టే అనిపిస్తది. మంచిగా మా అమ్మాయి కొర్రల దోస చేసి చూపిస్తుంటే పాండ్రి ఒక కప్పడంతా తీసుకొని నీళ్లు కలిపేసి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలన్నట్టు. వీళ్ళ దగ్గర మనం టమాటా, మామిడికాయ ఇంకా అల్లం పచ్చడి ఆర్డర్ పెట్టినాము. అబ్బా! అల్లం పచ్చడి అయితే సేమ్ మా నాయనమ్మ చేసినట్టే ఉంది. చాలా రోజుల తర్వాత ఇట్లా తినంగానే అమ్మ నోట్లకెళ్ళి వాసనకే నోట్లకెళ్ళి ఊరిలొచ్చినట్టు. పచ్చళ్ళైతే చాలా టేస్ట్ ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి అన్నట్టు. మంచిగా ఇట్లా దోస పోసుకొని ఇంకా కళ్యామాకు పొడులైతే మొత్తం నెయ్యి కలుపుకొని అన్నంలకైనా, దోసకి పెట్టుకున్న జబర్దస్త్ టేస్ట్ ఉంటది. మీరు కూడా ట్రై చేస్తా అంటే వీళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను. అట్లాగే ఉన్న పైన నంబర్ కనిపిస్తుంది కదా! ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోండి.